Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, మనందరం చూస్తూనే ఉంటాం మొబైల్స్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ అని, స్నాప్డ్రాగన్ అని, మీడియాటెక్ అని, ఇలా రకరకాల ప్రాసెసర్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ప్రాసెసర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇవాళ వీడియోలో నేను మీకు అసలు ప్రాసెసర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అలాగే మనం ప్రాసెసర్ యొక్క స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మనం మంచి స్పీడ్ ఉన్న ప్రాసెసర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసినట్టయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది ప్రాసెసర్ గురించి. మ్యాక్సిమం వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాసెసర్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మన బాడీకి మన బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో మన మొబైల్కి ప్రాసెసర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్గా మన బ్రెయిన్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన తర్వాత మన బాడీ పార్ట్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో, అలాగే మన మొబైల్లో మనం ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ అయితే ప్రాసెసర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేయాలన్నమాట. వాటిని మనం ఏ వర్క్ చేయాలన్నా, ఏ కెమెరా ఓపెన్ చేయాలన్నా కానీ, నెట్ ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, వైఫై ఆన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రాసెసర్ దగ్గరికి డైరెక్ట్గా రీచ్ అవుతాయి అనమాట. రీచ్ అయిన తర్వాత ప్రాసెసర్ అనేది వాటిని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. ఇలా మీకు విజువల్ చేంజెస్ చేసి మీ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలా చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకి ప్రాసెసర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అందుకే చాలామంది మొబైల్ ప్రాసెసర్స్ని హ్యూమన్ బ్రెయిన్తో అయితే కంపేర్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ప్రాసెసర్ అంటే కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా మీరు ఒక కెమెరా యాప్ ఓపెన్ చేస్తున్నారనుకుందాం, ఆ కెమెరా ఓపెన్ చేయడం అనేది ఒక యాక్షన్ అనుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏదైతే కెమెరా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ అదొక యాక్షన్ అనుకుందాం. ఆ యాక్షన్ అవ్వడానికి అంటే మీరు దాని మీద ట్యాప్ చేస్తారు కదా కెమెరా మీద ఓపెన్ చేయడానికి. ఆ యాక్షన్ అనేది ఫస్ట్ అయితే మన ప్రాసెసర్ అయితే రిజిస్టర్ అయితే చేసుకుంటుంది అనమాట. డైరెక్ట్గా ప్రాసెసర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత అదైతే రిజిస్టర్ అయితే అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత అదైతే మన మెమరీలో అయితే స్టోర్ అయితే అవుతుంది. ఫోన్ మెమరీలో స్టోర్ అయిన తర్వాత దీన్ని నేను అంటారంటే ఇలా ప్రాసెసర్ రిజిస్టర్ చేసి మెమరీలో స్టోర్ చేయడానికి ఫెచ్చింగ్ ఫేజ్ అంటారనమాట. అంటే తీసుకోవడం, ఫెచ్ ఫేజ్ అంటారు. ఈ ఫెచ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే యాక్షన్ చేస్తామో ఆ యాక్షన్ తగ్గట్టు అంటే మీ మొబైల్కి అర్థమయ్యే విధంగా అది 1s 0s రూపంలో మనకి డీకోడ్గా అయితే కన్వర్ట్ అయితే అవుతుందన్నమాట. కన్వర్ట్ అయిన తర్వాత అంటే ఇదంతా మీ మొబైల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ ప్రాసెసర్ అనేది ఆ ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఇది ఇంత ప్రాసెస్ జరుగుతుందని. నిజంగా జరుగుతుంది. ఇదంతా కూడా చాలా స్ప్లిట్ సెకండ్లో జరుగుతుంది అనమాట. సో మనకు అంతలా తెలియదు. అందుకనే ఎంత మంచి స్పీడ్ ఉన్న ప్రాసెసర్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మనకి యాప్స్ ఓపెన్ అవ్వడం కానీ, మన పర్ఫార్మెన్స్ ఇలా స్వైప్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడైనా మనకు కొంచెం మొబైల్ అనేది ఫాస్ట్గా ఉండడానికి కారణం అదే ప్రాసెసర్ స్పీడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ప్రాసెసర్ అంటే ఏంటో చూసాం, ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుందో చూసాం. అలాగే ఇప్పుడు అసలు ప్రాసెసర్ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రాసెసర్ యొక్క స్పీడ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా 2 ఫ్యాక్టర్స్ని మనం అయితే కన్సిడర్ అయితే చేయాలి మెయిన్గా. అందులో ఫస్ట్ వచ్చేసి క్లాక్ స్పీడ్ అనమాట. మీరు చాలా చూస్తూనే ఉంటారు కదా, 1 GHz క్లాక్ స్పీడ్ అని, 2 GHz క్లాక్ స్పీడ్ అని. అలాగే సెకండ్ వచ్చేసరికి ప్రాసెసర్ కోర్స్ అనమాట. మీరు చాలా వింటూనే ఉంటారు, డ్యూయల్ కోర్ అని, ఆక్టా కోర్ అని, క్వాడ్ కోర్ అని, ఇలా రకరకాల కోర్స్ అయితే వింటూనే ఉంటారు. ఇవన్నీ కోర్స్ అనమాట. ఫ్రెండ్స్, మీ మొబైల్ కొన్న తర్వాత మీ మొబైల్లో CPU జెడ్ అని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులో మీకు మీ ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా లిస్ట్ ఉంటుందన్నమాట. మీ ప్రాసెసర్కి సంబంధించిన కోర్స్ అని యూజ్ చేశారు, అలాగే ఏ కంపెనీ దగ్గర మనకు కోర్స్ తీసుకున్నారో, అలాగే మీ ప్రాసెసర్స్లో క్లాక్ స్పీడ్ ఎంత ఉంది అనేది అదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మీరు CPU జెడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు క్లారిటీగా తెలుస్తుంది. మీ ఫోన్కి సంబంధించిన ప్రాసెసర్ మీకు కనుక తెలియకపోతే అందులో క్లియర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు క్లాక్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. క్లాక్ స్పీడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 1 సెకండ్లో మన మొబైల్ ప్రాసెసర్ అనేది ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదో దాన్ని ప్రాసెసర్ అంటారనమాట. మీరు కావాలంటే కొంచెం స్లోగా పెట్టుకొని చూడవచ్చు ఫాస్ట్ అయితే. ఫ్రెండ్స్, అలా మనకి 1 సెకండ్లో ఎన్ని బిలియన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని అయితే మన ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలదో దాన్ని క్లాక్ స్పీడ్ అంటారు. ఈ క్లాక్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఫ్రెండ్స్, మనకి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే 1 GHz 2 GHz అని ఉంటాయి కదా క్లాక్ స్పీడ్. 1 GHz క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్స్ అనేవి 1 సెకండ్లో 1 బిలియన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రిసీవ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయగలవు అనమాట. అలా మనకి
ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ అయితే ఉపయోగపడుతుంది. సో అలా మీరు ఎంత ఎక్కువ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ తీసుకుంటే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ కోర్స్ అనమాట. ఈ కోర్స్ మీరు వింటూనే ఉంటారు, డ్యూయల్ కోర్ అని, క్వాడ్ కోర్ అని, హెక్సా కోర్ అని, ఆక్టా కోర్ అని. అలా ఆక్టా కోర్ అంటే 8 కోర్స్ అనమాట, క్వాడ్ కోర్ అంటే 4 కోర్స్, డ్యూయల్ కోర్ అంటే 2 కోర్స్, హెక్సా కోర్స్ అంటే 6 కోర్స్. అలా ఎన్ని ఎక్కువ కోర్స్ ఉన్న ప్రాసెసర్ మీరు తీసుకుంటే అంత బాగా మీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ కోర్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఈ 8 కోర్స్ ఉన్నాయనుకోండి, క్వాడ్ కోర్ ఉన్న ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, ఆ క్వాడ్ కోరు ఆ 8 కోర్స్ కూడా మనం ఏ వర్క్ చేసినా సరే అవన్నీ వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ప్రాసెసర్ అనేది. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తే కొంచెం మనకు వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మీకు చెప్తాను, ఒక కోర్ అనేది ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో కొన్ని పనులు మాత్రమే చేయగలదు అనమాట. మరీ ఎక్కువ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చేయలేదు. ఒక డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉందనుకోండి, డ్యూయల్ కోర్లో మనకు 2 crores ఎంతైతే వర్క్ చేయగలవు అంతే చేయగలవు, అంతకు మించి చేయలేవు. ఒకవేళ మీరు 8 crores తీసుకుంటారనుకోండి, ఒక కోర్కి మీరు చేయగలిగిన ఇన్స్ట్రక్షన్స్ కంటే ఎక్కువ మీరు ఇచ్చారనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సెకండ్ కోర్కి షిఫ్ట్ అవుతాయి. అలా మనం ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తూ ఉంటే మనకు ఎక్కువ కోర్స్ ఉండడం వల్ల ఆ విధంగా యూజ్ అవుతుందన్నమాట. ఒక కోర్ మనం చేయగలిగింది, ఆ కోర్ చేయగలిగిన దానికంటే మనం ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అలా నెక్స్ట్ కోర్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది వర్క్ అనేది. ఆ విధంగా ఆ కోర్స్ అనేవి మనం ఇచ్చిన వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, ఇలా ఎక్కువ కోర్స్ ఉంటే మనం మల్టీ టాస్కింగ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది. ఈ విధంగా మనకు కోర్స్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను, ప్రాసెసర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అలాగే ప్రాసెసర్ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని. ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కూడా క్లాక్ స్పీడ్ అలాగే ప్రాసెసర్ కోర్స్ అనేవి ఎక్కువగా ఉన్న మొబైల్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది అన్నమాట. అలాగే క్లాక్ స్పీడ్ అలాగే ప్రాసెసర్ కోర్స్ అనేవి తక్కువగా ఉన్న మొబైల్ చూసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది. సో మీరు కొంచెం క్లాక్ స్పీడ్ అలాగే ప్రాసెసర్ కోర్స్ ఎక్కువగా ఉన్న మొబైల్ని అయితే చూసుకోండి. అలాగే మీరు గేమింగ్ ఎక్కువగా ఆడుతున్నట్లయితే మీరు జీపీయూని కూడా ఎక్కువగా కన్సిడర్ చేయండి. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ని కన్సిడర్ చేయండి. ఇదేంటంటే మీకు గేమింగ్ ఆడడానికి కొంచెం బాగుంటుంది. అంటే జీపీయూ మీరు ఎంత మంచి కంపెనీ ఉన్న జీపీయూని తీసుకుంటే అంత మంచిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్లో మనకి జీపీయూని వాళ్ళు తీసుకున్నప్పుడు అడ్రెనో కంపెనీకి సంబంధించిన జీపీయూని అయితే యూజ్ చేస్తారు. అడ్రెనో కంపెనీ జీపీయూస్ కొంచెం పవర్ఫుల్గా అయితే ఉంటాయి కంపేర్ టు మాలీ జీపీయూ. అలాగే మీడియాటెక్లో అయితే మాలీ జీపీయూని అయితే యూజ్ చేస్తారు. దాని మీద పోలిస్తే అందుకని స్నాప్డ్రాగన్లో కొంచెం గేమ్స్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బాగుంటుంది. ఈ మధ్యన మీడియాటెక్లో కూడా G90D ప్రాసెసర్ వచ్చింది కదా, అందులో కొంచెం పర్ఫార్మెన్స్ కూడా అందులో కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మనం ప్రాసెసర్ గురించి అయితే చూసుకోవాలి. ఏ మొబైల్ తీసుకున్నా మనం కోర్స్ మెయిన్గా చూసుకోవాలి, అలాగే క్లాక్ స్పీడ్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.